ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎడారిలో సెలయేర్లు అనే దిన ధ్యానము కొరకై స్వాగతం. డిసెంబర్ 2 శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. ఇనుము అగ్ని కలిస్తే ఉక్కు అవుతుంది. అది భూగర్భంలోని రాయి వేడిమి కలిసిన మిశ్రమం. నూలుకి శుభ్రపరిచే సబ్బు, దారాలుగా చేసే దువ్వెన, నేత నేసే మగ్గము కలిస్తేనే వస్త్రం తయారవుతుంది. మానవ ప్రవృత్తిలో మరొకటి కలవాలి. అలాంటి వ్యక్తిత్వాలను ప్రపంచం ఎప్పుడూ మర్చిపోదు. మనుషులు గొప్పవాళ్ళయ్యేది సుఖభోగాల వల్ల కాదు, శ్రమలను అనుభవించడం వల్లనే. ఒక తల్లి తన కొడుక్కి తోడుగా ఒక గూని కుర్రవాడిని తెచ్చి ఇంట్లో ఉంచుకుంది. అతనికి కాలు కుంటి కూడా. ఆ కుర్రవాడిని అతని అంగవైకల్యం గురించి ఏమీ అనవద్దని, అతను మామూలు పిల్లవాడన్నట్టుగానే అతనితో ఆడుకోమని తన కొడుక్కి గట్టిగా చెప్పింది. ఒకరోజు వాళ్ళిద్దరూ ఆడుకుంటూ ఉండగా ఆమె కొడుకు గూని పిల్లవాడితో అనడం విందామే, నీ వీపు మీద ఏముందో తెలుసా? గూని పిల్లవాడికి ఇబ్బందిగా అనిపించింది. మాట్లాడలేదు. చాలాసేపు సందేహించి ఆమె కొడుకే సమాధానం చెప్పాడు, అది నీ రెక్కలున్న పెట్టె. ఒక రోజున దేవుడు దాన్ని విప్పి ఆ రెక్కల్ని విడుదల చేస్తాడు. నువ్వు దేవదూతలాగా ఆ రెక్కల సహాయంతో ఎగిరిపోతావు. ఒక దినాన దేవుడు క్రైస్తవులందరికీ తెలియచేయనున్నాడు. ఇప్పుడు వాళ్ళందరికీ కష్టంగా అనిపించిన ఆదేశాలు వాళ్ళ వ్యక్తిత్వాలను సరిచేయడానికి, వాళ్ళని ఉన్నతులుగా తీర్చిదిద్దడానికి, పరలోకంలో తాను కట్టబోయే పట్టణంలో వాడడానికి మెరుగుపెట్టిన రాళ్లలా చేయడానికి వాడిన సాధనాలని. వ్యక్తిత్వం అనే మొగ్గకి శ్రమలు మంచి ఎరువులు. మన జీవితంలో అత్యుత్కృష్టమైనది వ్యక్తిత్వమే. మనతో పాటు నిత్యత్వంలోకి మనం తీసుకుపోగలిగేది ఇదొక్కటే. దర్శన పర్వతానికి వెళ్ళాలంటే ముళ్ళదారి వెంటే వెళ్ళాలి. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.